అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మా ఇంట్లో కృష్ణయ్య విగ్రహాలు ఎక్కువే ఉంటాయండి. కృష్ణాష్టమి రాబోతుంది కాబట్టి కృష్ణయ్యలని అలంకరిద్దామని అనుకుంటున్నాను. మిగతా కృష్ణుళ్ళ అందరూ కూడా బావున్నారు. అంటే పెయింట్లు అన్నీ బావున్నాయి. ముఖ్యంగా ఈ తులసి కోట దగ్గర ఉండే గోపాలకృష్ణుడు, 2 గొల్లభామల ఫోటోలు ఇట్లా ఉంటాయి కదండీ! విగ్రహాల్లాగా. అవి గోడలో తాపడం చేసుంటాయి. సేమ్ ఇదే కృష్ణుడి సెట్టు నాకు ఇంట్లో కూడా దక్షిణం వెంపు ఉంటుందనమాట అండి. ఈ సందులో గోడకి ఫస్ట్ అసలు ఇదే పెట్టించానండి. తర్వాతే తులసమ్మ దగ్గర పెట్టించా. అయితే వీటికి పెయింట్లు వేయించటం పడలేదు. లాస్ట్ ఇయరు ఆ 2 పెయింట్లు వేశాను. కానీ అయి కారిపోతున్నట్టు అట్లా వచ్చేసరికి ఎందుకో ఇక ఈ పెయింట్‌ల జోలికి వెళ్ళలేదనమాట అండి. కానీ ఇప్పుడు కృష్ణాష్టమి రాబోతోంది కదా! ఈ కృష్ణయ్యని మాత్రం ఎందుకిలా ఉంచాలి? ఈరోజు పెయింట్లు వేసేద్దాము అని పెయింట్లన్నీ దగ్గర పెట్టుకున్నాను. నా దగ్గర ఈ చిన్న చిన్న డబ్బాలు అన్ని రంగులు ఉన్నాయండి. అలానే బ్రష్‌లు ఇటువంటియన్నీ కూడా ఉంటాయన్నమాట. అన్నీ ఒక సెట్ ఇంట్లో ఉందనుకోండి, ఏదో ఒకటి మన చేతికి వచ్చినట్లుగా అన్నా పెయింట్లు వేసుకోవచ్చు. అందుకని ఇలాంటియన్నీ దాచుకుని ఉంచుకుంటానండి. అఫ్‌కోర్స్ నాకు పెయింటింగ్ వేయటం అనేది కూడా చాలా ఇష్టం. పెద్ద ఆర్టిస్ట్‌నేం కాదు గానండి, వచ్చినట్లుగా పెయింట్లు వేసుకుంటూ ఉంటాననమాట. అందుకనే ఈ బ్రష్‌లని, రకరకాల పెయింట్స్ అని ఇవన్నీ కూడా ఉంటున్నాయి. ఏదైతే ఏంటండి, కృష్ణాష్టమికి ఈ కృష్ణయ్యని, గొల్లభామలని కూడా పెయింట్‌లేసి రెడీ చేసేద్దామని అనుకుంటున్నాననమాట. ఈ కృష్ణుడు, గొల్లభామల బొమ్మలు మా పాత ఇంట్లో కూడా తులసికోట మీకు గుర్తుండి ఉంటుందండి. ఇలా గోడకి ఉండి ఎదర తులసికోట ఉండేది. ఈ పెయింట్‌లన్నీ కూడా మేమే యేసుకున్నాము. అప్పుడు రమ్య, నేను ఇద్దరం కలిపి పెయింట్‌లన్నీ వేసామనమాట అండి. ఇక ఈ కృష్ణయ్యకి, గొల్లభామలకి కూడా అలానే పెయింట్లు వేసేద్దాము అని మొత్తం అంతా రెడీ చేసుకుంటున్నాననమాట అండి. ఏదైనా అండి కొంచెం రంగులు అవన్నీ ఉండి చక్కగా నీట్‌గా ఉందనుకోండి, మనం రోజు పూజ చేసుకోవాలనిపిస్తది. అంటే ఇక్కడ పూజ చేసేయాలని కాదు, ఎదర ప్లేట్ ఇలా ఉంది చూడండి, దాని మీద నాకు చిన్న తులసి మొక్క ఉంటుందనమాట. చిన్న తులసి కోట ఉంటది. విశేషమైన రోజుల్లో ఈ తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకుంటానండి. అలానే కింద సన్నికిల్లు ఉన్నాది కదండీ! సన్నికిలికి మంగళవారం, శుక్రవారం అక్కడ ముగ్గు వేసి పసుపు, కుంకుమ పెట్టుకుంటామనమాట. సరే ఈ కృష్ణయ్యని, గొల్లభామలని కూడా కొంచెం నీట్‌గా పెయింట్‌లవి ఏసి డెకరేట్ చేసుకుందాము అని ఇక పెయింట్లు వేయటం ప్రారంభించానండి. ఉన్న పెయింట్‌లనే అడ్జస్ట్ చేసి వేస్తున్నాననమాట. ఈ గొల్లభామలు ఫేసులకేమో రెడ్‌లో కొంచెం వైట్ కలిపి కొంచెం బాడీ కలర్‌లాగా, పింక్‌లాగా చేసి వేస్తూ ఉన్నాను. అంటే ఇట్లా కాంబినేషన్ కలర్స్ కలుపుకోవటం అది కూడా నాకు వచ్చనమాట అండి. నేను ఈ పెయింట్లు ఇవన్నీ వేస్తూ ఉన్నాను. మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారనమాట అండి. వీరు ఇంతకుముందు 2 ట్రిప్పులు వచ్చారట. 2 సార్లు నేను లేనంటండి. ఏ ఊరు నుంచి వచ్చారమ్మా? అమలాపురం నుంచి వచ్చారు మన ఫ్యామిలీ మెంబర్స్. లాస్ట్ టైం కూడా వచ్చారంట. అప్పుడు నేను లేనంట. థ్యాంక్ యూ అమ్మ. వీరు 4 తరాల వారనమాట అండి. జేజమ్మ, అమ్మమ్మ, అమ్మ, అమ్మాయి. నలుగురు కూడా మన ఫ్యామిలీ మెంబర్సే అండి. మన వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటారట. కొద్దిసేపు కూర్చొని మాట్లాడి వెళ్ళారనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఏజ్‌తో సంబంధం లేకుండా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మన వీడియోస్‌ని ఇష్టపడుతున్నారు అనంటే అది చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదండీ! ఇలా మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంటికి వచ్చి చెప్పినప్పుడు ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందనమాట అండి. మళ్ళీ పెయింట్‌ల దగ్గరికొచ్చి వేస్తూ ఉన్నాను. ఇదేదో నేను ఈ పెయింట్‌లని కంటిన్యూయస్‌గా వేస్తున్నానని కాదండి. మధ్య మధ్యలో లెగుస్తున్నాను, అటు పనులు చేసుకుంటున్నాను, వంట చేశాను, మళ్ళీ వచ్చాను, పెయింట్ వేస్తున్నాను, మళ్ళీ భోజనం చేశాను, మళ్ళీ పెయింట్ వేస్తున్నాను, వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఇలా అనమాట అండి. అంటే ఒకేలాగా కూర్చొని, ఒకే పని మీద కూర్చుంటే మనకి కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, నడుము నొప్పులు వచ్చేస్తాయి. అటు ఇటు తిరుగుతూ చేస్తాననమాట అండి. అలానే కుండల కోసం అని చెప్పి చూడండి, ఇటుక రంగు కలుపుతున్నాను. గ్రీన్‌లో ఆరెంజ్ కలిపితే ఈ కలర్ వస్తదనమాట అండి. అంటే కొన్ని కాంబినేషన్ కలర్స్ కలుపుకుంటాను అని చెప్తున్నాను కదా! అందుకోసం అనమాట. ఆ కుండకి మడ్ కలర్ అనమాట అండి. అది వేశాను. ఇదిగోండి ప్రస్తుతానికి ఇలా వేశాం కదా! ఇవి కొంచెం ఆరిన తర్వాత మిగతా కలర్స్ వేయటం బెటర్ అని అనిపించింది. అట్లానే ఈ తులసి కోటకి కూడా పెయింట్ వేద్దామని అనుకుంటున్నా. ఇది 2 ఇయర్స్ బ్యాక్ 3 ఇయర్స్ అవుతుందేమోనండి. మన పాత ఇంట్లో ఉన్నప్పుడు ఒక కార్తీక మాసానికి తీసుకున్నాననమాట. దీనిలో వేద్దాము ఈసారి తులసి మొక్క. దీన్ని కూడా డెకరేట్ చేసి అంటే పైన కృష్ణయ్యకి
గొల్లపామలకి ఏం పెయింట్లు అయితే ఉన్నాయో అదే కలర్స్ తోటి వేద్దాము ఈ తులసి కోటకు కూడా అని చెప్పి వేస్తూ ఉన్నాను అనమాట అండి. దీనికి బ్రష్ యూస్ చేయకుండా ఇది స్పాంజ్ బ్రష్ అనమాట అండి. దీంతో అంటున్నా, అంటే దీంతో ఒక టెక్స్చర్ లాగా పడుతుంది అనమాట అండి. అంటే బ్రష్తో అనుకోండి నున్నగా ఉన్నట్లుగా పడుతుంది కదా, ఇట్లా స్పాంజ్తో వేసినప్పుడు ఒక టెక్స్చర్ వచ్చినట్లుగా అనిపిస్తుంది అనమాట. సరే, ఇది కూడా 2 పార్ట్లుగా ఉన్నది కాబట్టి పైన రెడ్ వేస్తున్నాను, యెల్లో అండ్ రెడ్. అలానే బొమ్మలో ఉన్న కలర్స్ అన్నీ కూడా ఇందులో వాడదామని అనుకుంటున్నా, అంటే కృష్ణయ్య బొమ్మలో ఉన్న కలర్స్ అన్నీ కూడా. ఎప్పుడైతే రెడ్, గ్రీను, యెల్లో ఈ 3 వాడేమో ఒక ట్రెడిషనల్ లుక్ వచ్చేసేస్తుందండి. ఈ తులసి కోటకి 4 వెంపులా దేవుడి బొమ్మలు కూడా ఉంటాయి అన్నమాట అండి. శివుడు, వినాయకుడు, లక్ష్మీదేవి, కృష్ణయ్య 4 వెంపులా 4 బొమ్మలు కూడా ఉంటాయి అన్నమాట. వాటికేమో ఆరెంజ్ కలర్ వేద్దాము, అప్పుడు బాగా కనిపిస్తాయని అనుకుంటున్నాను. ఆరెంజ్ అయితే డైరెక్ట్ కలరేనండి ఇది. యాక్చువల్గా అయితే రెడ్లో యెల్లో కలిపితే ఆరెంజ్ వస్తుంది, కానీ ఈ డబ్బా మాత్రం ఆరెంజ్ కలరే కొన్నాను. ఈ 4 వెంపులా ఉన్న ఈ దేవుళ్ళ బొమ్మలకి మాత్రం ఆరెంజ్ వేసేసి చుట్టూ ఉన్న ఆ సన్న బార్డర్కి గ్రీన్ వేసేస్తున్నానండి. ఈ కలర్స్ అన్నీ కూడా మనం ఏదో ఒక ఊహగా వేయటమే తప్ప పక్కాగా దీనికి ఈ రంగే వాడాలి, దీనికి ఈ రంగే వాడాలి అన్నట్లు ఏమీ ఉండదండి. అలానే బ్రష్లు కూడా ఒక 2-3 0 నుంచి 2-3 నెంబర్ల బ్రష్లు ఉంచుకున్నాం అనుకోండి, పెయింట్లు బ్రష్లు ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి టైంపాస్గాను ఉంటుంది, హ్యాపీగాను ఉంటుందండి ఇటువంటికి. అలానే కొద్దిగా స్ట్రెస్ రిలీఫ్గా కూడా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నేను ఇలాంటి పనులు ఎక్కువే పెట్టుకుంటానండి. మిషన్ ఒకటి ఎక్కువ కుడుతూ ఉంటాను, ఏదో ఒకటి పెయింట్ వేయటమనో, ముగ్గులు వేయటమనో, ఇటువంటి చేయటం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడన్నా మనకి మూడంతా ఆఫ్గా ఉన్నదనుకోండి, ఒక మంచి సినిమా ఏదన్నా పెట్టుకున్న, పాత సినిమాలు అటువంటివి పెట్టుకున్నా బాగానే ఉంటుంది. కానీ సీరియల్స్ లేదా సినిమాల్లో కొంచెం క్రైమ్, థ్రిల్లర్స్ ఇటువంటి ఏమి అంటే టెన్షన్గా ఉండే ఏమీ చూడకుండా ఉండటం బెటర్ అండి. 2 రోజుల నుంచి కూడా కృష్ణాష్టమి వస్తుంది కదా, కృష్ణయ్యకి ఏం చేద్దాము, ఏదన్నా డెకరేషన్ చేద్దామా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఇక సరే, ఎట్లానో ఈ కృష్ణయ్య పెయింట్లు పోయి ఉన్నాయి కదా, సరిగా వేయలేదు కదా, ఈ పని కంప్లీట్ చేసేద్దాము అని చెప్పి పెట్టుకున్నాను. బాగానే వచ్చిందండి. ఇగోండి తులసి కోట కూడా ఎప్పుడైతే ఆ యెల్లో అండ్ రెడ్ ఆ 2 కలర్స్ వేసేసరికి లుక్కే భలే బాగా వచ్చేసేస్తుంది కదండి. ముందైతే ఇవి కలర్స్ వేశాను, తర్వాత ఇంకేమన్నా అడిషనల్గా వెయ్యాలి అంటే వెయ్యొచ్చు. అలానే ఈ తులసి కోటకి స్వస్తిక్లని, ఓంలని డిజైన్లు అలా ఉన్నాయన్నమాట. ఆ యెల్లోలో కనపడట్లేదని కొంచెం గ్రీన్ తోటి టచ్ చేస్తున్నాను అనమాట అండి. నిజానికి అవి లేకుండా ఉంటేనే బాగుందేమో అని అనిపిస్తోందండి. అంటే చెప్పాను కదండి, దీనికో పద్ధతి పాడు ఏమీ ఉండదనమాట. సరే, గ్రీన్ వేసాం, అంతగా బాలేదనుకోండి, ఆ యెల్లో పెయింట్‌ని ఇంకొంచెం దాని మీద ఒకసారి టచ్ చేస్తే సరిపోతుంది కదా. ఎందుకంటే పెద్ద ఆర్టిస్టులమో, బాగా ఎక్స్‌పీరియన్స్‌డ్ పెయింటర్లమో కాదు కదండీ. మన చేతికొచ్చినట్లు మనం వేసుకునే వీలున్నది. ఎందుకంటే మనం ఎవరికీ సమాధానం చెప్పక్కర్లేదు కదా. అందుకని మన చేతికొచ్చినట్లు వేసుకోవచ్చండి. మొత్తానికి తులసి కోట అయితే బాగానే ఉన్నదండి. ఆ కలర్స్ అంటే పైన ఉన్న బొమ్మలు కలర్సు ఇది సేమ్ ఉండేసరికి 2 కూడా బాగానే మ్యాచ్ అయినట్లు అనిపించింది. ఇప్పుడు ఈ పెయింట్లు కూడా కొద్దిగా ఆరిపోయినాయి కాబట్టి కొమ్ములకి కూడా మిగతా పెయింట్లన్నీ కూడా వేస్తూ ఉన్నాను అనమాట అండి. ఈ గోవుకు కూడా రెడ్ కలరు అంటేసేసింది. మొత్తం లైట్ వైట్ తోటి ఆ కొమ్ములు అవి వేస్తూ ఉన్నాను. ఎంతలోకి ఎవరొచ్చారో చూడండి. నేను ఏ పని చేస్తున్నా, ఏం చేస్తున్నా సరే పర్యవేక్షించడానికి వస్తూ ఉంటాయండి. ఇంకేం వస్తాయండి, గోవులండి. బాగున్నాడా కృష్ణయ్య? బాగున్నాడా? పెయింట్లు వేసాను, బాగున్నాయా? చెవులు ఎలా పెట్టి వింటుందో. ఏం తింటున్నావు? జొన్న పొత్తు ముక్కలా? ఇక్కడ నుంచి చూస్తే అర్థమై ఉంటుందండి. ఈ కృష్ణయ్య, గొల్లబామలు ఈ గుమ్మంలోంచి చూసినా అక్కడ దూరంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అండి.
ఈ మెయిన్ కలర్స్ అన్నీ కూడా వేసేసాను. కొంచెం డీటెయిల్డ్‌గా వేయాల్సినవి ఉంటాయన్నమాట అండి. అంటే కళ్ళు, పెదవులు దిద్దటం ఇటువంటివి ఉన్నాయి చూడండి. అవి కొద్దిగా డీటెయిల్డ్‌గా వెయ్యాలి. అంటే నెమ్మదిగా వెయ్యాల్సొస్తదనమాట. ముద్దగా ఉన్న ఈ కలర్స్ అన్నీ వేసిన తర్వాత స్వామి బాడీ కలరు డార్క్‌గా అయిపోయినట్లు అనిపించిందండి నాకు. మళ్ళీ కొంచెం లైట్ చేసి వేస్తున్నాను. ఇదిగోండి ముందు వేసిన కలరు అలా డార్క్‌గా ఉంది. ఇప్పుడు కొంచెం లైట్ కలర్ చేసి వేస్తున్నాను. వైట్‌లో డార్క్ బ్లూ ఒక్క 2 బ్రష్‌లు కలిపితే చాలండి ఈ కలర్ వస్తది. ఇంకా డార్క్ కావాలనుకోండి బ్లూ ఎక్కువ కలిపితే ఇంకొంచెం డార్క్ వస్తదనమాట. అంటే ఇవన్నీ కాంబినేషన్ కలర్స్ అంటారు కదా! అవన్నమాట అండి. ఇప్పుడు కృష్ణయ్యకి ఈ కలర్ కూడా వేసిన తర్వాత ఇది బాగున్నట్లు అనిపించింది. ఇప్పుడు నెమలి పించానికి వేస్తున్నాను కదండీ! నిజానికి ఈ బొమ్మలకి పించం రాదు. కేవలం కృష్ణయ్య మాత్రమే ఉంటాడు. ఆ రౌండ్ షేప్‌తో ఎండ్ అయిపోతుంది బొమ్మ. ఈ పించాన్ని నేనే సిమెంట్‌తో తయారు చేయించి ఇది కట్టేటప్పుడే అంటే ఫిట్ చేసేటప్పుడే ఆ పించాన్ని కూడా ఫిట్ చేయించాను అనమాట అండి. తులసమ్మ దగ్గరున్న కృష్ణయ్య సెట్‌కి కూడా పించం ఉండదు. పెయింటర్లు పించంలాగా వేశారు. ఇదైతే మాత్రం సిమెంట్‌తో నేనే తయారు చేశాను. ఎందుకంటే ఎంబోజింగ్‌గా కృష్ణయ్య ఉంటాడు కాబట్టి పించం కూడా కొంచెం ఫ్రంట్‌కి ఎంబోజ్ అయ్యి ఉంటుంది అనే ఉద్దేశంతో ఇలా తయారు చేసి పెట్టాను. ఇక కళ్ళు, పెదవులు అన్నీ దిద్ది కంప్లీట్ అయ్యేసరికి రాత్రి అయిపోయిందండి. ఇక ఉదయం లేచి కృష్ణయ్యని, గొల్లభామల్ని, తులసమ్మని చూసుకునేసరికి, తులసికోటని చూసుకునేసరికి చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇగోండి ఎండపొడ పడుతూ ఉన్నది చూసారా? ఇంకా ఫినిషింగ్ ఉన్నాదండి. కానీ ప్రస్తుతానికైతే ఓవరాల్‌గా ఈ విధంగా పెయింట్లు ఫినిష్ చేశాననమాట. పెయింటింగు అంతా వేసేస్తామండి బ్రష్ తోటి. కలర్స్ వేయటం అంటే వేసేస్తాం. కళ్ళు, పెదవులు ఇవి దిద్దేటప్పుడే పెద్ద టాస్క్ అనమాట అండి. ఏదో వచ్చినట్లుగా వేశాను. ఇంకా ఫినిషింగ్ అయితే ఉన్నాది. ఈరోజంతా కూడా ఈ ఫినిషింగ్ పనులు ఇవి చేసుకుంటాననమాట. ఫైనల్‌గా కృష్ణయ్య, గొల్లభామలు, తులసి కోట మొత్తం అంతా కంప్లీట్ అయ్యింది. ఇక ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.